తెలంగాణలోని తాండూరు ప్రాంతం అనగానే కంది పండించే రైతులు గుర్తుకొస్తారు. నేల స్వభావం, నేలలోని పోషకాలు, వాతావరణ పరిస్థితులు, సాంప్రదాయ ఆధునిక మేళవింపు పద్ధతులతో ప్రత్యేక గుర్తింపు లభించింది తాండూరు కందిపప్పుకు. కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ప్రకటించింది. సీజన్ ప్రారంభం నుంచే కందుల కొనుగోలు జోరందుకున్నాయి. ప్రభుత్వం మద్దతు ధరకు మించి రేటు పలుకుతోంది. దీంతో రైతుల పంట పండుతోంది. కంది పంటను తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో సుమారు 1.90 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. పంట విస్తీర్ణం ప్రకారం జిల్లాలో 8 నుంచి 10 లక్షల క్వింటాల వరకు కంది ఉత్పత్తులు మార్కెట్లు రానున్నాయి. 2 ఏళ్లుగా కందులకు జాతీయ స్థాయిలో డిమాండ్ లేక కేంద్ర ప్రభుత్వం క్వింటాలు 6,600 చొప్పున ధర నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కంది ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాండూరు వ్యవసాయ మార్కెట్లో జరిగిన బిడ్డింగ్లో క్వింటాల్ కందికి 10,000 నుండి 10,500 గరిష్ట ధర పలుకుతోంది. క్వింటాలకు 2,500 నుంచి 3,200 వరకు ప్రభుత్వం మద్దతు ధర కంటే అధికంగా పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కందులకు డిమాండ్ ఉండడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం తాండూరు వ్యవసాయ మార్కెట్లో కంది పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. మార్కెట్ కమిటీ పరిధిలో దాదాపు 79 కమిషన్ ఏజెంట్ల ద్వారా ఇప్పటి వరకు 1000 క్వింటాల కందుల కొనుగోళ్లు జరిగాయి. జనవరి మొదటి వారం నుంచి కంది ఉత్పత్తులు మార్కెట్లకు వచ్చాయి. 3 నెలల పాటు కందుల వ్యాపారం కొనసాగింది. తాండూరు కందిపప్పుకు కేంద్ర ప్రభుత్వం తాండూరు దాల్గా జిఐ ట్యాగ్ను ఇచ్చింది. అయితే దీంతో జాతీయ స్థాయిలో తాండూరు కందిపప్పుకు మరింత డిమాండ్ పెరిగింది. తాండూరు దాలి మిల్లులో క్వింటాలు కందిపప్పుకు 15,500 నుంచి 16,000 చొప్పున ధర పలుకుతోంది. ప్రస్తుతం వస్తున్న కంది ఉత్పత్తులు మిల్లులోకి చేరితే ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 60 సంవత్సరాల నుంచి కూడా మేము పెద్దల నుండి కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాము. అయితే గతంలో కూడా తాండూరు కందిపప్పు అంటే ఫేమస్ ఉండే. విదేశాల నుండి వచ్చే పప్పులు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పప్పుల కన్నా తాండూరు కందిపప్పు అంటే గుర్తింపు చాలా ఎక్కువ ఉండే. ఇక్కడున్న భూమి సారవంతమైన భూములు, ప్రస్తుతంలో ఉన్న మినరల్స్ను ఈ కందిపప్పులో ఉండడం వలన ఇది చాలా ఫేమస్ కందిపప్పు తాండూరుది. అయితే గతంలో కందిపప్పుకు ఇప్పుడు కందిపప్పు వ్యత్యాసం ఇప్పుడు భారతదేశం ఒక భౌగోళికంగా దీన్ని తాండూరు కందిపప్పును గుర్తించింది. ఈ కందిపప్పును గుర్తించేందుకు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తాండూరు కందిపప్పు అంటే చాలా ఇంట్రెస్ట్గా తీసుకుపోతున్నారు. వ్యాపారం కూడా పెరిగింది. గతంలో కంటే ఈసారి కందిపప్పు ఒక ఏమంటారు కౌంటర్ సేల్ తాండూరులో చాలా వృద్ధి చెందింది. బిజినెస్ కూడా బాగుంది. వ్యాపారులకే కానీ, అమాలి కార్మికులకే కానీ బిజినెస్ కూడా మంచి జరిగింది. రేటు కూడా బాగున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరము పప్పు రేటు 15,600 వరకు ఉంది. కందుల రేటు 10,000, మ్యాక్సిమం 10,500 రూపాయలు. ఈ సంవత్సరము కందులు పంట బాగానే పండింది. రైతులకు లాభదాయకమైనటువంటి ధరనే అందింది. ఈ సంవత్సరము పంట దిగుబడి ఎక్కువ లేకున్నా కూడా ఉన్న కాడికి వచ్చిన పంట కూడా తాండూరులో బాగానే వచ్చింది. రైతులకు జిఐ ట్యాగ్ రావడం వల్ల ధర మంచి ధరనే వచ్చింది. ఈ సంవత్సరము మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు మన తాండూరు కందిపప్పు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల అప్పుడు ధరలు మంచిగా ఉండడం వల్ల రైతులు వెంబడి కూడా అమ్మేయడం జరిగింది. ఇప్పుడు మార్చి ఏప్రిల్ వరకు ఉండే సరుకు కూడా ఈ సంవత్సరం ఈ టైంలో అయిపోవడం జరిగింది. ఆ విధంగా రైతులు సంతోషదాయకంగానే ఉన్నారు. 10,000 నుండి 11,000 మధ్యలో కందిపప్పు ధర ఉంది. కందుల ధర ఉంది. కందిపప్పు ధర వచ్చేసి 15,000, 16,000 మధ్యలో ఉన్నందున రైతులు ఆనందదాయకంగానే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే తాండూరుకు గత సంవత్సరం జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అయినా కూడా తాండూరు కందిపప్పుకు ఆ జిఐ ట్యాగ్ ధర రావడం లేదు. ఆ ధర వస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదొకటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తాండూరు పప్పు యొక్క విశిష్టత అనేది చాలా గొప్పది. తాండూరు ఎన్నో రోజుల నుంచి కూడా తాండూరి బండలు, తాండూరి కందిపప్పు అంటే చాలా ఫేమస్. దీంట్లో ఉన్నన్ని మినరల్స్ మన భారతదేశంలో ఏ భూభాగంలో కూడా ఇటువంటి మినరల్స్ అనేది లేవు. దీనికి కారణము
తాండూరు యొక్క చుట్టుపక్కల మొత్తం లైమ్ స్టోన్ ఉన్నందువల్ల మన పప్పు లోపల అత్యధిక మినరల్స్ ఉన్నాయని చెప్పి విశ్లేషకులు భౌగోళికంగా దీన్ని గుర్తించారు భారత ప్రభుత్వము. దీనికి జియో టార్గెట్లు ఏర్పాటు చేస్తే ఇంకో పప్పు సేల్స్ ఇంకా పెరిగి మనకు రైతులకు ఎక్కువ గిట్టుబాటు రానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. మాది వికారాబాద్ జిల్లాలో పెద్ద మార్కెట్కు ఎక్కువగా కందులు, మినుములు, పెసళ్ళు, ధాన్యము, వేరుశనగ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇందులో కందులు ఎక్కువగా మార్కెట్ యార్డ్కు వస్తూ ఉంటాయి. కందులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం గరిష్టంగా కందులకు రేటు 10,000 నుండి 10,400 వరకు కలదు. ఇక్కడ ఉన్న రైతులకు అన్ని వసతులు కలవు. అన్ని సరుకుల క్రయ విక్రయాలు ఈనం పద్ధతిలోనే జరుగుతాయి.